ఎప్పుడైతే మనం సేవ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తున్న హారిక గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అదేవిధంగా హారిక గారు నెక్స్ట్ రాబోయే కాలానికి కూడా ఇంకొంచెం మంచి మంచి ఆర్టీగా మరిన్ని పదవులు తీసుకుంటూ మన డిస్ట్రిక్ట్లో మన రేపలకు కూడా మంచి అవార్డ్స్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అతిపెద్ద సంఘం అలాంటిది కార్యక్రమాలు దాంట్లో చాలా మందగించేటప్పటికి మీరు అన్నట్టుగా వేరే సైడ్ నంబర్ ఆఫ్ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ సంస్థలు ఇప్పుడు వృద్ధి చెందుతున్నాయి. అయితే ఇప్పటికీ కూడా తల్లి లాంటిది మాత్రమే ఆర్యవైశ్య సంఘం. మరి అలాంటి సంఘాన్ని కూడా మరి జిల్లా నాయకులు ఇక్కడే ఉన్నారు. ఆ సంఘంలో కూడా నంబర్ ఆఫ్ కార్యక్రమాలు పెట్టి మరి దాన్ని కూడా అనేక రకాలుగా ఉత్తేజితం చేయాలని కోరుకుంటూ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఏ పెట్టినా ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మన కార్యక్రమాలు కొంచెం అందరూ ఏకమవుతారు. మీ గతంలో ఈ కళ్యాణ మండపం కట్టేటప్పుడు 4-5 రకాల పార్టీల వాళ్ళు ఈ సంఘ సభ్యులుగా ఉన్నారు. ఈరోజు మన రేపల్లి పట్టణ అధ్యక్షులుగా ఉండి మరి 1 సంవత్సరం కాలాతీతమైంది. వారి అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యి మరి ప్రమాణ స్వీకారం నుంచి కూడా అలాగే తిరునాళ్ళ నుంచి వన సమారాధన గురించి మరి పిల్లలకి స్టూడెంట్స్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మనలో ఉన్నతమైన విలువలని ముందుకు తీసుకొచ్చి మన ఐక్యత కోసం ఎప్పుడు ఆలోచన చేస్తూ ఏది మాట్లాడినా కూడా ఐక్యత గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. మరి ప్రతి స్టూడెంట్కి కూడా చదువుకున్న వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, లేని వారికి సహాయం చేయాలి, అవకాశం ఉన్నప్పుడు ఐకమత్యంగా మన సత్తా ఏంటో చూపించాలని ఆలోచనలో ఉండి మరి రేపల్లి పట్టణ అధ్యక్షులుగా ఉన్న కాళేపల్లి ఈశ్వరబాబు గారిని సభోద్దేశాన్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఒకరి మీదకి అనవసరంగా మనం తగాదాకల్లో మనం ఏంటంటే మన పని మనం చేసుకుంటాం. అట్లాగే అందరం కలిగిపోయి ఏం చేయాలో మనం అందరికంటే ముందునే ఉంటాం. రేపైనా మనం ఫస్ట్ మన బాపట్ల జిల్లా సందర్భంగా వారి యొక్క సేవా కార్యక్రమాలు అన్నింటినీ గుర్తించి డాక్టర్ బిరుదు తెచ్చారు. తర్వాత సేవారత్న 2 బిరుదులు వారికి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారికి గౌరవంగా ఇచ్చారు. అది కూడా తెలియపరచాలని చెప్తున్నాను. ఏంటంటే ఈ క్లబ్లు అనేది వాళ్ళు స్థాపించుకున్నారు, వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇబ్బంది లేదు. మన అమ్మవారి దీవెన మీద ఆర్యవైశ్య సంఘం కూడా పైకి తీసుకురావాలనేది మీ అందరినీ కోరుతున్నాను. నేను నాకు తోచిన వరకు నేను చెబుతున్నా. ఏంటంటే ఈ స్టేజీ మీద ఉన్న పెద్దలందరూ కూడా ఒక ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. స్టేజీ ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనం చేసే కార్యక్రమం ఎవరు చేసినా మనోళ్ళే. బయటకు వచ్చి క్లబ్బుల్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ తోడుకోళ్ళు కానీ ఎవరైనా సరే పూర్తిగా సహకరించగలిగే శక్తి సామర్థ్యత ఉండగలిగితేనే ఆ పాప బయటకు వచ్చి ఈ ప్రోగ్రాం చేయగలుగుతుంది. ఒకసారి తప్పిడు కూడా నేను అన్నానని అనుకోబాగండి. పాప కష్టపడింది, పేరు తేవాలి, నాకు పేరు రావాలి, మా మావాడి పేరు రావాలి, మా నాన్నవాడి పేరు రావాలని కోరుకుంటుంది. కాబట్టి ఇంతదాకా జూన్ సోషల్ దాకా పెరిగింది ఆయన. అలాగే మన అందరం కూడా ఎవరు ఏం డబ్బులు తీసుకెళ్ళక్కల్లా మన ప్రోగ్రాంలో మనం నిర్ణయించుకుని మనం కూడా అట్లా పెరగాలి. ఆ పాప చూసి మనం కూడా పెరగాలి, మనం కూడా సొంత హక్కు తీసుకోవాలి. టీవీ 14 ఉండింది ఇంట్లో, పొద్దున్నేవి సాయంత్రం 11 దాకా టీవీ చూస్తూనే ఉంటుంది. మీకు తెలుసు టీవీలో 2 పిల్లలు లేకుండా 3 ఉన్నాడు. అలాగే ఎందుకంటే ఇంతమంది కష్టపడి ఆ పాపను జీవిస్తే ఇంకా మెట్టెక్కితే నేను సర్వంగా చెప్తాను. ఏ సందర్భంగా కూడా అట్లాగే ఎడ్యుకేషన్ పోవాలంటే పాపం మాది చాలా స్వభావం 2-3 కోట్లు ఉన్నాయి. నేను 10 మంది సాధన అట్టే గొప్పతనం 2 కష్టపడ్డాయి ఆయన మనసు ఒప్పుతాం. నేను సొసైటీ పెట్టి చేశాను. ఆర్యవైశ్య సంఘంలో సొసైటీ పెట్టి చేసి ఓడినాను. కానీ 14,000 ఓట్లు పక్కన గ్రామాల్లో గ్రామాల్లో ఏదో మాకు తోచిన ప్రేములు లేకుంటే ఆ ప్రేములు ఏదో సపోర్ట్ కూడా ఏ బహుమతులు ఇస్తా వస్తున్నాయి ఇంతగా. ఎందుకంటే పూర్తిలో అందరికీ ఉండింది, అందరికీ డబ్బులు కానీ కష్టపడి పక్క నాయకులందరికీ మనసారి కోర్టు ఇచ్చాము. రేపు హారిక
రేపు రీజన్ చైర్మన్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ 2026కి రీజన్ చైర్మన్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే సత్యప్రసాద్ కూడా జిల్లా స్థాయి ఆయన ఇంకా వైస్ చైర్మన్ అదే గవర్నర్ స్థాయికి ఎదగాలని ఈ సభాపూర్వకంగా నేను కోరుకున్నాను. 2026కి నంబూరు నాగభూషణరావు గారు గవర్నర్గా ఉంచడానికి నామినేషన్ వేస్తారు. 99% నాగభూషణ్ గారే గవర్నర్ అవుతారు. వారి సమక్షంలో హారి గారు కూడా రీజన్ చైర్మన్ అయితే రేపల్ని ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఒకసారి అక్షరధ్వనాల ద్వారా తప్పబడాల్సింది అనుకుంటున్నాం. చేయాలి నామినేషన్ ఇస్తే థ్యాంక్ యూ. ఈరోజు తాడేపల్లి హారిక గారి జోన్ సోషల్ జరుగుతుంది. తాడేపల్లి జోన్ సోషల్ అనేటువంటి దీని మీద ఈరోజు ఇక్కడ మన అందరం కూడాను ఈ జోన్ సోషల్కి హాజరయ్యి ఉన్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. అలాగే ఒక అబ్జర్వర్ని పెడతారు. అది మన యొక్క తొరుగుడు సీతల్ గారు IPS గారు వచ్చి ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంఘటన. అదేవిధంగా హారిక గారు ఈరోజు సభాధ్యక్ష స్థానంలో ఉంటారు. ఉన్నటువంటి క్లబ్బులన్నింటినీ కూడాను సమాయత్తం చేసి వారు ఆ క్లబ్బుల యొక్క కీనోట్ను కూడాను మనందరికీ అందించి ఉన్నారు. చాలా చక్కగా ఆమెకు ఇచ్చినటువంటి క్లబ్బులు ఏ విధంగా ఎలా పనిచేసినవి అనేటువంటి కీనోట్ కూడా మనకి ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇంకా కాబోయేటువంటి టైంలో ఏమి చేయాలి ఏం జరగాలి అనేటువంటి దాని గురించి వచ్చేటట్టయితే తర్వాత మన హారిక గారు ఎవరెవరికి ఏ విధమైనటువంటి పందాలు వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు అని చెప్పినటువంటి దాని మీదుగా హారిక గారు మనందరికీ తెలియజేస్తారు. నాయకాల్లో అవార్డ్స్ ఉన్నటువంటి జరుగుతుంటుంది. ఈ ప్రక్రియ అనేటువంటిది ఒక చైన్ సిస్టమ్ ప్రకారంగా చైన్ విధంగా మనం తీసుకెళ్ళి అందరినీ కూడా క్లబ్లన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తూ ఆ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని విధి విధానాలపై చేసేటువంటిది ఈ యొక్క సభలు అని చెప్పని తెలియజేయడమే కాదు, ఇది ఒక వేడుక ఫంక్షన్, మనం ఒక వేడుక అనమాట, సంబరం. మళ్ళీ మాట్లాడితే ఇది నాట్ అనే స్పీచెస్ మనకు ఉన్నటువంటి దానిలో మనం చెప్పుకునేటువంటి స్పీచెస్ సంబంధించినటువంటి వేదిక మాత్రము కాదు, ఇది పండుగ వాతావరణము. ఈ పండుగ వాతావరణంలో మనం అందరం కూడాను ఈ కార్యక్రమాలు చేసుకునేటువంటి విధి విధానం జోన్ సోషల్ కానీ, రీకాన్ కానీ, డిస్కాన్ కానీ, ఐకాన్ కానీ దానిలోగానే ఇప్పుడు మనందరం కూడా జోన్ సోషల్లో కూడా అందరినీ కూడా బ్యానర్ ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్పని నిరుటించి కూడాను అందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఈ బ్యానర్ ప్రెజెంటేషన్ కూడాను హోమ్ క్లబ్ దగ్గర నుంచి ఉన్నటువంటి క్లబ్లు అందరూ కూడాను ఇండివిజువల్గా చేసినా సరే సంతోషం ఫస్ట్ పాయింట్, లేకపోతే కనీసం బ్యానర్ ప్రెజెంటేషన్ని సంయుక్తంగా ఆయన చేసి వాళ్ళకి అందించి హారిక గారి జోన్ సోషల్ని జోర్ చేయవలసిందిగా మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే మీకే కనపడుతూ ఉంటాను ప్రతిసారి ఆర్వే సంఘంలోనూ నేను నా ఫేసే కనపడుతుంది, వాసు క్లబ్లోనూ నేనే కనపడుతున్నాను. తర్వాత ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగినా, ఏ విధమైనటువంటి సేవలు చేసినా, ఏది చేసినా మనమే. అవునా కాదా? అవునా కాదా? అమ్మాయిని మహిళా అధ్యక్షురాలు చేసిన గుంటూరు జిల్లాకి కనపడిన ఫేస్ ఇదే కదా. అంటే ఏంటన్నమాట, నేను అనేది ఏంటంటే నాయకత్వాన్ని పెంచండి, సమిష్టిగా ఉండండి, ఐకమత్యాన్ని చూపించండి, మనలో పొరపాట్లు పొరపచ్చలు వద్దు, ఈగోలు మానండి. ఈ ఎప్పుడైతే జరుగుతాయో తప్పనిసరిగా మన యొక్క వైశ్య జాతి పెంపొందుతుంది. ప్రత్యేకంగా మనల్ని మించినటువంటి శక్తివంతులు ఎవ్వరూ లేరు సొసైటీలో. ఇది మాత్రం ఒక వ్యక్తి ఉన్నాడు, నలుగురు ఉంటారు, నాకు విద్యాలోకం విద్యార్థులు ఉంటారు, సమానమైనటువంటి సహచరులు సహోద్యోగులు ఉంటారు, మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత పై వాళ్ళు ఉంటారు. ఇంతమందిని క్రోడీకరిస్తూ ఇంతమంది యొక్క అన్నిటినీ కూడాను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతూ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఏ విధమైనటువంటి ప్రజలు ఉంటుంది, ఏ విధంగా రాణించగలగాలంటే ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి మీ అందరికీ చేస్తున్నటువంటి విషయం. అలాంటి మనము ఎందుకు చేయలేము, ఎందుకు సొసైటీలో ముందుకు వెళ్ళలేకపోతున్నాము? ఒకడు ముందుకెళ్తే వెనకాల 10
10 మంది వస్తున్నారు. అది మానుకుంటే తప్పనిసరిగా మనల్ని మించినటువంటి శక్తివంతులు ఎవరూ లేరు. అది మనకు శాపమేమో నాకు అనిపితే నాకు కూడా అది నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అది మనకు శాపమేమో అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనందరం కూడా సభ్యులందరము మనం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళము ఒక వ్యక్తికి ముందు ఎదుగుతూ ఉంటే వాడిని ఎదగనించినటువంటి దాఖలాలు ఎప్పుడైతే ఉంటాయో మన ఈశ్వర్ బాబు గారు చెప్పినటువంటి ఆవేదన ముఖ్యమైనటువంటి భాగం అది ఒక్కటే. ఎదిగే వాడిని ఎదగనించితే వాడిని సహకరిస్తే అతనిలో ఉన్న లోపాలు ఎంచటము కాదు, అతనికి చేయూతనిస్తే తప్పనిసరిగా మనకు మించినటువంటి శక్తివంతులు ఎవరు లేరు. సొసైటీలో బాగా ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పని, మనల్ని మించినటువంటి ఎవరు లేరని చెప్పని అందరికీ సహాయం చేసేది మనమే, అందరినీ పైకి తీసుకొచ్చేది మనమే. డబ్బు మనది, సేవ మనది, పేరు వాళ్ళే. మొట్టమొదట మన వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటర్నేషనల్ 2013లో రాష్ట్రపతి అవార్డు ఇచ్చిందనేది సభాముఖంగా తెలియజేస్తూ మన వాసవి క్లబ్ యొక్క గొప్పతనం అనేది తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మనకు వచ్చిన అతిథులు మాట్లాడుతూ ఉన్నారు. మరి కార్యక్రమ నిర్వాహకులకి ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్ అని ఇద్దరుంటారు. వాళ్ళిద్దరితో ప్రసంగాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా మరి మన పక్కనే బట్టిప్రాల వాస్తవులైన మన మాజీ జెడ్పీటీసీ, అలాగే వాసవి క్లబ్స్, ఆర్యవైశ్య సంఘాల్లో అన్ని కార్యక్రమాల్లో నాయకత్వం వహిస్తూ మరి వారి మండలాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేట్టు అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రస్తుతానికి వాసవి క్లబ్ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న ఈరోజు మన కాళేపల్లి జోన్ సోషల్కి గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేసి ఉన్న వాసవి 3 స్టార్ KCF తూడుగుట్ల శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈనాటి కాళేపల్లి అలాగే ఇంకా అలా యాక్టివ్గా చేసుకుంటూ వెళ్తే మనకి సంఘంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. మనకి ఒక తృప్తి ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేయగలిగాను, నేను చక్కగా చేశాను, మనకి ఒక రకమైన గుర్తింపు వచ్చింది అనేది ఒక కానీ 1971 జూలై 1న పొన్నూరు మండలం మాచవరం గ్రామస్తులైన సుగ్గుల శంకరరావు గారు సీతారామం గారికి 5వ సంతానం అండి. వీరు BSc డిఫార్మసీ చేశారు. వీరు వృత్తిరీత్యా బంగారు షాపు పొన్నూరు అండి, సాయి ప్రసన్న జ్యువెలరీ షాపు. 2003 సంవత్సరం చిలకలపేట వాస్తవులైన నళిని గారితో వివాహం అయింది. వీరికి 2 సంతానం అండి. ఫస్ట్ ఒకళ్ళు బాబు శివశంకర్రావు MBBS మంగళగిరి ఎయిమ్స్లో ఆల్ ఇండియాలో ర్యాంక్ సంపాదించారు. ఓపెన్ ర్యాంక్లో 650 ర్యాంక్ 4th ఇయర్ MBBS చేస్తున్నారు. వీళ్ళ పాప ధరణి ప్రియ బీటెక్ థర్డ్ ఇయర్ చూస్తున్నారండి. ప్రసన్నరావు గారు పొన్నూరులో 2002 సంవత్సరంలో పొన్నూరు వాసవి క్లబ్కి చార్టెడ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 2003లో జెర్సీగా, 2004 ఆర్సీగా, 2013లో జిల్లా గవర్నర్గా చేశారు. తర్వాత 2014 నుంచి ఇంటర్నేషనల్లో వివిధ పదవులు నిర్వహిస్తూ వచ్చారు. ప్రెజెంట్ 2025 సంవత్సరంలో ఇంటర్నేషనల్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్గా మరియు బులియన్ మార్కెట్ స్టేట్ ఈసీ మెంబర్గా ఉన్నారండి. ఇదే మన సిల్వర్ స్టార్ వాసవి సిల్వర్ స్టార్ KCF సుబ్బుల ప్రసన్నరావు గారి చిరు పరిచయం. గవర్నర్ ఉంటారండి. ఆ గవర్నర్ అనేది 2013లో ఈ సుగ్గుల ప్రసన్నరావు గారు పూర్తి చేసి మరి ఆ జిల్లా స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి డైరెక్టర్ అనేక రకాల పదవులకి ఇంకా 2-3 పదవులు అయితే కనుక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేయడానికి కూడా అర్హత పొందిన వ్యక్తి అవుతారు. ప్రతి జిల్లా నుంచి కూడా ఒక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నాయకుల్ని తీసుకున్నప్పుడు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో అనేక పథకాలు ఉన్నప్పుడు మదర్ ఇండియా అనే ఈ సంవత్సరం కొత్త పథకం ఒకటి ప్రవేశపెట్టారండి. ఏమిటంటే అది మదర్ ఇండియా అంటే మన మిలిటరీకి వాసవి క్లబ్ తరఫున 1 కోటి రూపాయలు విరాళం అందజేసే పథకానికి మదర్ ఇండియా అనేది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఇంటర్నేషనల్లో ఒక చైర్మన్ అయితే మన వాసవి డిస్టిక్ V217Aకి ఆ చైర్మన్గా మన సుగ్గుల ప్రసన్నరావు గారు ఉండి మన జిల్లా కోసం, రాష్ట్రం కోసం కాకుండా దేశం కోసం
ప్రాణాలు అర్పించడానికి కూడా అక్కడ 24 గంటలు కూడా కష్టపడుతున్న వారికి మన జిల్లా నుంచి వాసవి క్లబ్ తరఫున మరి ఎంతో కొంత మన సహకారం అందించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ₹1 కోటి అందజేసే పథకానికి మన జిల్లాకి చైర్మన్ గా కూడా ఉన్నారని ఆ పథకం గురించి మీకు తెలియజేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ గురించి ఒక్కసారి మా సభను ఉద్దేశించి కూడా అందరికీ ఒక్కసారి మీ ఉత్తేజకరమైన మాటలు చెప్పాల్సిందే కోరుచున్నాను. నన్ను పరిచయం చేసిన కిషోర్ గారికి ధన్యవాదాలు. అలాగే మన సత్యప్రసాద్ గారు అంటే మన 2-1 జిల్లాలో తెలియని వాసవి అంటే ఎవరు లేరు. అలాగే నా గురించి కూడా మరి కొంత నిజంగా ఈరోజు నాకు నారాయణమూర్తి గారు ఒక 4 రోజుల క్రితం రేపల్లె కార్యక్రమం ఉందంటే జోషోషన్ రాలేదన్నారు. అంటే నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారో లేదు గెస్ట్గా పిలిచారో తెలీదు, వస్తాను సార్ అన్న. అంటే రేపల్లె అంటే రేపల్లెలో ఏ కార్యక్రమం పెట్టినా ఎవరైనా జిల్లా నాయకులు కానీ ఇంటర్నేషనల్ నాయకులు కానీ ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఇలాగే ఉంటుంది ఫంక్షన్. రేపల్లె నుంచి కబురు ఇప్పుడు దాన్ని ఎదురు చూస్తూ ఉంటాం. సో అటువంటి రేపల్లె జోన్ సోషల్కి అంటే జనరల్గా నేను ప్రతి కార్యక్రమానికి ఒక సంవత్సరంలో ఒకసారి మ్యాక్సిమం వస్తూ ఉంటాను. మరి సత్యప్రసాద్ గారి దానికి వచ్చాను, కిషోర్ గారి జోన్ సోషల్కి వచ్చాను, మరి సుబ్బారావు గారు కార్యక్రమం పెట్టినప్పుడు కూడా వచ్చాను. చాలాసార్లు రేపల్లె వచ్చారండి, చాలా సంతోషం. తర్వాత 2 రోజుల క్రితం కిషోర్ గారు ఫోన్ చేసి బయట ఏంటా ఫుడ్ అన్నారు. ఓహో, చీఫ్ గెస్ట్ నేనే కావాలి అంటే చీఫ్ గెస్ట్గా పిలిచినా గెస్ట్గా పిలిచినా వస్తామని చెప్పడానికి చెప్పారండి. అంతే, గెస్ట్గా కూడా వస్తాం, చీఫ్ గెస్ట్ కూడా వస్తాం. సో ఆ అభిమానం అటువంటి ఉంటుంది. చాలా సంతోషం అండి. నిజంగా వాసవి క్లబ్స్ అంటే నాకు ప్రాణం అండి. ఎందుకంటే తెగిపోయిన గాలిపటం లాంటి జీవితంలో నుంచి ఒక వ్యక్తిగా నేను వచ్చానండి వాసవి క్లబ్స్ ప్లాట్ఫామ్. అంటే నేను 2002లో 1997 గోల్డ్ షాప్ పెట్టాను పొన్నూరులో. తర్వాత నాకు వివాహం కాలేదు అప్పటికి. అయితే ఇట్లాగే జోన్ సోషల్ ఒంగోలులో మ్యారేజ్ లింక్స్ వివాహం ఇందాక మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వివాహ పరిచయ వేదికకి నన్ను గెస్ట్గా పిలిచారు. ఆ గెస్ట్గా వెళ్ళినప్పుడు ఒక మీడియేటర్ పరిచయం అయ్యాడు. సరే అలా అనుకోకుండా 2003లో నాకు మా బాలా గాంధీలు గారు లక్ష్మి గారి తృప్తి పుత్రిక నా తల్లితో నా వివాహం జరిగింది. నేను 2002లో వాసవి క్లబ్ పెట్టాను చార్టర్డ్ ప్రెసిడెంట్గా. అంటే ఏం తెలియదు అప్పుడు. చీరాలలో వచ్చి వాసవి క్లబ్ అంటే 30 మంది పేర్లు పుస్తకం రాసుకొని ఎంత డబ్బులు కట్టాలో డబ్బులు కట్టేసి బ్రహ్మాండంగా ఇలాగే ప్రమాణ స్వీకారోత్సవం చేసుకున్నాను. మరి 2003లో వివాహం జరిగింది. చూడండి, అంటే నేను అప్పటికి నాకు 31 సంవత్సరానికి కూడా వివాహం కదా. అంటే మా నాన్నగారు 99లో చనిపోయాడు. కరెక్ట్ 27 ఏళ్లలో నేను మ్యారేజ్ చేసుకోవాల్సింది. 97లో షాప్ పెట్టాను, 99లో మ్యారేజ్ అనుకుని నాన్నగారు చనిపోయారు, గ్యాప్ వచ్చింది. కానీ వివాహం జరిగినాక అబ్బాయి ఈ రోజున మంగళగిరి ఎయిమ్స్ అంటే మీకు తెలుసు కదండి, ఆల్ ఇండియా మెడికల్ దాంట్లో సీట్ రావడం అంటే అసలు మామూలు విషయం కాదు. నేను చదివించింది మామూలు కాలేజీలోనే. అంటే శశి అని చిన్న కాలేజీలో ఇంటర్మీడియట్ మామూలుగా 2 years రాశాడు. అయినా నీట్ ఎగ్జామ్ రాస్తే నీట్ ఎగ్జామ్లో మరి ఆల్ ఇండియా ర్యాంకు. నేనైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీ వచ్చినా పర్లేదు అనుకున్నా. చాలా మంది రాదన్నారు. ఉన్న స్థలాలు బేరం పెట్టా. ₹1 కోటి అయితే ₹1 కోటి కట్టే చదివిద్దాం, ఎందుకంటే బరువు పోయింది కదా. ఎంబీబీఎస్ బైపీసీ అన్నప్పుడు బాగుందని నాకు అసలు శ్రమ లేకుండా వాడి ఓపెన్ ర్యాంకులో ఆల్ ఇండియాలో 5 సంవత్సరాలకి ₹4,500 అంటే ఫీజు. 5 ఏళ్ళకి 4,800. ఇవాళ ఎల్కేజీ చదవాలంటే లక్షలు పెట్టాలి. నెలకి 3,500 హాస్టల్ అంటే రూము, మంచి టిఫిన్, మంచి భోజనము, స్నాక్స్, నైట్ డిన్నర్తో సహా 3,500 నెలకి. అటువంటి నిజంగా నా సంతోషాన్ని వాసవి క్లబ్ నేను రీజియన్ చైర్మన్ గా 2004లో చేసేటప్పుడు మాకు చిన్న పిల్లలు 2003లో మ్యారేజ్ అయింది కదా. 2004లో డిప్యూటీ గవర్నర్ని, అంటే ನಮ್ಮ నారాయణ గారిలాగా మంచు చలిలో మరి బండేసుకొని నేను మా ఆవిడ తెరాల్లో వెళ్ళి రీజన్ కాన్ఫరెన్స్ చేసుకుని మా మంచులో పడి మా పిల్లోడిని తీసుకొని అంటే వచ్చి చీఫ్ గెస్ట్ వాళ్ళ మిసెస్ ది బర్త్డే January 1st అంట. నువ్వు December 31 పెట్టావు కదా, జనవరి మా ఆవిడని పుట్టినరోజు కేక్ కట్ చెప్పి అన్నాడు. సరే అని వారి చీఫ్ గెస్ట్ పట్టినారు కదా, అర్ధరాత్రి 12ంటికి కేక్ కట్ చేయించి 1 గంటకి చల్లో బండేసుకొని మా ఊరు వచ్చాం. అంటే ఆ కష్టము, ఆ సర్వీసు, ఆ దీవుళ్ళు మా పిల్లోడికి వాసవి క్లబ్
పుణ్యం అంట మీరు ఫ్రీ సీట్ అంటే మామూలు విషయం కాదు కదండి. అట్లా అందుకనే నేను వాసవి క్లబ్ అంటే గవర్నర్గా ఉన్నప్పుడు కూడా నా షాప్ క్లోజ్ చేసి ఒక్కటే ఒంటరిగా పార్ట్నర్స్ ఎవరు లేరు. చాలా మంది ప్రెసిడెంట్ చేయమంటే నాకు కుదరదు, నాకు వ్యాపారం ఉంది అంటారు. తప్పండి. మన ఊర్లో ఆర్యవైశ్యులు చాలా మంది ఉంటారు. ఆర్యవైశ్యులు అందరూ కూడా ప్రెసిడెంట్లు అవుతున్నారా? వాసవి క్లబ్ మెంబర్లు అవుతున్నారా? అవరు. మెంబర్లు అందరూ ప్రెసిడెంట్లు అవుతారా? అవరు. వాసవి మాత అనుగ్రహం ఉన్నవాళ్లే వాసవి క్లబ్ లో సభ్యులు అవుతారు. ఆ సభ్యులైన వాళ్లే లో వాసవి మాత ఎవరినైతే ఇష్టపడితో వాళ్లే అధ్యక్షులు అవుతారు, సెక్రటరీ, ట్రెజరర్లు, నాయకులు అవుతారు. వాళ్ళ నుంచే జోన్ చైర్మన్ ఇప్పుడు మన కిషోర్ గారు, మన మహేష్ గారు, అట్లాగే మేడం గారు, హారిక, వీళ్ళందరూ ఎట్లా అయ్యారు? వాసవి మాత అనుగ్రహం ఉండబట్టి మీరు ఇవాళ మాకు పదవి చేయండి అన్నారు. అలాగే ఆర్సీగా అట్లా పదవులు రావాలంటే మన ఇష్టం కాదండి. వాసవి మాత అనుగ్రహం ఉంటేనే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఇవాళ నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే అధ్యక్షులు అనేది ఒక వరం అండి. చాలా మంది భయపడతారు, మేము చేయమంటారు. చాలా తప్పండి అది. ఖచ్చితంగా అధ్యక్షులు చెయ్యండి. మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. వాసవి మాత అనుగ్రహం మీకు ఖచ్చితంగా వచ్చిందండి. మనం ఎక్కడికో వెళ్తాం, తిరుపతి వెళ్తున్నాం, లక్షలు ఖర్చు పెడుతున్నాం, అన్నదానాలు చేస్తున్నాం. దేనికి? అనుగ్రహం కావాలండి కదా. అటువంటిది మరి ఫస్ట్ మరి వాసవి క్లబ్ లో ప్రెసిడెంట్ ఏంటంటే ప్రథమ పౌరులు అంటాం. అంటే ఆ క్లబ్ లో మీరు ఇంట్లో ఎలా పెద్దలు అవుతారో అలాంటి పదవి. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఒక చీఫ్ గెస్ట్ ని, ఏ సిఐనో లేదా ఏ ఎంఆర్ఓనో ఏ కలెక్టర్నో పిలిచి ఒక కార్యక్రమం పెట్టారనుకోండి, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ప్రెసిడెంట్ అనేవాళ్ళు చైర్ లో మధ్య స్థానంలో కూర్చుంటారు. వారికి కుడి పక్కన ఏ చీఫ్ గెస్ట్ అయినా వచ్చినా కూర్చోవాలి. ఈ రోజు ప్రెసిడెంటింగ్ ఆఫీసర్ మన జడ్సీ గారు కాబట్టి వీళ్ళకి రైట్ సైడ్ లో నేను ఉంటా. అర్థమైంది కదా? అటువంటి అధ్యక్షుల పదవికి చాలా మంది కూడా ఏంటో అదేదో అడిగితే అదేదో ముళ్ళకంపలాగా వద్దు అంటారు. అలా వద్దు. నా కోరిక ఏంటంటే వచ్చే సంవత్సరం దాకా ఆగకుండా ఈ రోజే వాసవి క్లబ్ రేపల్లకి, వనితా క్లబ్కి రెండే ఉంది. ఆ రెండు క్లబ్లకి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రూరల్ నుంచి నాయకులు, జిల్లా నాయకులు వస్తారని మన సభాముఖంగా అందరం కోరుకుంటున్నాం. కాబట్టి అలాగే జరిగితే మనమంటూ మన సపోర్ట్ మనం ఇవ్వాలి. రేపు మన నాయకుడు మనకు వచ్చినప్పుడు మన జిల్లాలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ లేరనుకోండి, మనకే నమ్మట. కాబట్టి కాంపిటీషన్ గా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావాలి. నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. మనకి మెసేజ్ వచ్చినప్పుడు ఒక్కొక్క కుటుంబం నుంచి, ఒక వ్యక్తి నుంచి 100 రూపాయలు చొప్పున మనం పంపిస్తే అది 10 లక్షల రూపాయలు అయితే 10 లక్షల రూపాయలు వాసవి క్లబ్ ఫెడరేషన్ ద్వారా ఆ చనిపోయిన కుటుంబానికి సపోర్ట్ చేస్తే, ఆ కుటుంబంలో పిల్లలు చదువుకునే వాళ్ళు కానీ, ఆరోగ్యవంతంగా భార్య, యజమాని చనిపోయినప్పుడు ఎవరైనా మగవాడు చనిపోతే ఆడవాళ్ళు కానీ, మగవాడు కానీ ఇబ్బంది పడకుండా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాము. కానీ కరోనా టైంలో అనుకోకుండా చాలా ఎక్కువ మరణాలు రావడం మూలంగా అది ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వచ్చి అది దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు బాకీలు మొత్తం తీసేసి కొత్తగా మరి పోయిన నెలలో చెప్పేవందరికీ ఎవరైతే సభ్యులుగా చేరతారో 2 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ లేకుండా వారిని కంటిన్యూ ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు. చాలా మంది ఒక 2 నుంచి 3 వేల దాకా అప్లికేషన్ వచ్చినాయి. మళ్ళా ఏమన్నా పెంచుతారేమో ఆలోచిస్తామండి. 5 లక్షలు అంటే ఇప్పుడు 5,000 మంది చేరితే 100 రూపాయలు కట్ అవుతుంది. అదే 10,000 మంది చేరితే మరి 50 రూపాయలు, అట్లా 20,000 మంది చేరితే 40 రూపాయలు కట్ అవుతుంది. 5 లక్షల రూపాయలు మన వాసవి క్లబ్ ఫెడరేషన్ తరఫున కుటుంబ సురక్ష పథకం, ఎవరైనా కుటుంబంలో మన వాసవీయంగా ఉండి ఆయన మెంబర్షిప్ తీసుకొని మరి ఎవరైనా కానీ ఇప్పుడు మనిషి అన్నాక పుట్టినా గిట్టక తప్పదు అన్నట్టుగా ఆ రోజు సంభవించినప్పుడు ఆ కుటుంబాన్ని సహకరించే విధంగా వాసవి క్లబ్ ఫెడరేషన్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే వాసవి క్లబ్ లో సరస్సు పథకం అని మనం 5,000 రూపీస్ ఇంటర్నేషనల్ నుంచి ప్రతి సంవత్సరం వస్తాయండి. అది పేద ఎవరైనా సరే విద్యార్థులు చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్ గా మనం ఇస్తున్నాము. అట్లాగే నోట్ బుక్స్ కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మరి నోట్ బుక్స్ వస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మరి జిఎంఆర్ ఫౌండేషన్ మరి గంది మల్లికార్జునరావు గారు రెడీ ఉంది కదండి, వారి సహకారాలతో మరి వంకదార వాసుదేవరావు గారు, చాలా మంది గ్రంథి కాంతారావు గారు, వీళ్ళందరి సహకారంతో ప్రతి ఒక్క వాసవి క్లబ్ లో సభ్యులకి, పేద ఆదివాసులకి వడ్డీ లేని రుణం 20,000 రూపాయల చొప్పున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఈ సంవత్సరం 50,000 చేశారంట. అట్లాగే శ్రేయోభిలాషి నుంచి కూడా మరి సపోర్ట్ ఉందండి. ఈ పథకాలన్నీ కూడా మరి మీరందరూ మీటింగ్లకు వస్తే క్లబ్ ప్రెసిడెంట్ అప్పుడు మీకు తెలియజేస్తారు.
మార్క్స్ అండి. ఒక్కసారి చెప్పండి అందరికీ. వాళ్ళ నాన్నగారు ఎండూరు చంద్రశేఖర్ గారు, వీరొక మాట, మరి ఒక అడ్వకేట్ అండ్ బిజినెస్ మ్యాన్. మరి నీలకంఠ షణ్ముఖ్ 582 మార్క్స్. మరి చదువే కాకుండా ఆధ్యాత్మికంగాని భగవద్గీతలో కానీ వీరు మంచి గుర్తింపు పొందబోతున్నారు, నేర్చుకుంటున్నారు కూడా. వారికి కూడా సభావేదిక ఒకసారి హర్షధ్వానాలండి. అన్నం ధనుష్ గారండి, సహేశ్వర గారు, వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. మార్కులు వచ్చినాయండి. వీరికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి వ్యాపారవేత్త, మరి మన మాజీ కౌన్సిలర్ కూడా రేపల్లకి, వీరికి అలాగే డాక్టర్ కోట బాబు వెంకట రామశాస్త్రి వచ్చినాయండి. అందరూ కూడా ఒకసారి హర్షధ్వానాలతో గుర్తింపు చేస్తూ పట్టుకోండి. డాక్టర్ తూరుకొండ నాగ సత్యనారాయణ గారు, వారిని కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాము. వీరు కూడా చదువు నిమిత్తం సహాయ సహకారాలు అడిగారు, వారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నామంటే గుడిగాడి విజయ్ కుమార్ గారు, వారి పాప. మరి చిన్న గుడివాడ రేష్మా గారికి చదువు నిమిత్తం సహాయం కొంచెం అడిగి ఉన్నారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారండి. వారికి మొత్తం కూడా 1,80,000 ఫీజు కట్టాలండి. కానీ ఫస్ట్ అండి ఒక్కసారి ఆ పాపకి అందరూ హర్షధ్వానాలు. మరి సహాయ సహకారాలు అందించడంలో తప్పు లేదండి. 9.7 వచ్చినాయి. ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉంది. మనం సహాయం చేయడంలో ఎవరికాళ్ళు ముందుకు వస్తే కొత్త వారికి తోడ్పాటు ఉన్నదనేది ముందుగా వేముల రామకోటేశ్వరరావు గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అట్లాగే ఇంకెవరన్నా వారికి చెట్లను కాపాడండి, భావితరాలను కాపాడండి. నేటి మొక్కలే రేపటి భవిష్యత్తు. పచ్చదనాన్ని పరిరక్షించండి, కాపాడండి. పచ్చదనం ప్రకృతికి అందం. ప్రకృతి మనిషికి జీవితాన్ని ఇస్తుంది. అదే వికృతంగా మారిస్తే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ రోజు పచ్చదనాన్ని కాపాడదాం, అది భావితరాలను కాపాడుతుంది. వెల్కమ్ అండి, వెల్కమ్. చంద్రఘంట పిండజ ప్రవరారూఢ
వియుత ప్రసాదం తరుతాం మహ్యం చంద్రగంటే విశ్రుత. కూష్మాండ సురాసం పూర్ణ కలశం రుద్రాప్లుతమేవ చ దధానాస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే. ఐదవ మాట కన్నమాట. సింహాసన గతా నిత్యం పద్మాంచిత కరద్వయ శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని. ఆరవ మాట కాశయని. చంద్రమాతో జనకర శార్దూలమనవామన కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవకారిణి. ఏడవ మాట కాలరాత్రి. లైన్గా నిల్చోండి ముందుగా. ఏకవేణి జపకర్ణ పురాణాకరప్రిత దంపోష్టి కర్ణికా కర్ణి శైలాభ్యక్త శరీరిణి వామ పాదోల సంలోగలతా కంటక భూషణ వర్ధన మూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి. ఎనిమిదవ మాట మహాగౌరి. శ్వేతే దృశే సమారూఢ శ్వేతాంబరధరా సుధి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదన. ఆఖరి మాట నవరాత్రుల్లో ఆఖరి మాట సిద్ధదాత్రి. సిద్ధ గంధర్వయాక్ష ధైర్యస్వైరమలైరతి సేవ్యమాన సదా పాయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. రాబోయే దసరా నవరాత్రులకి వాసవి అమ్మవారిని మన రేపల్లిలో సంబరాలు మహోత్సవాలు బాగా జరిపించుకొని మనల్ని అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో వినసిల్లాగా చేయాలని అమ్మవారిని వాసవి మాతని కోరుతూ దసరా నవరాత్రులకి మన నవోత్తరాలను కూడా ఆహ్వానిస్తున్నారండి. ఆహ్వానించి ఈ రోజు మన హోస్ట్ అయిన ఆర్మీ గారికి అమ్మవారిని సమర్పిస్తున్నారు. అందరూ క్లాస్ చేయండి.